హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్. మరో 2 గంటల్లో భారీ వర్ష సూచన. సహాయక చర్యల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది. విజయవాడలో భారీ వర్షం. జాతీయ రహదారిపైకి వర్షపు నీరు. ఏలూరు హనుమాన్ జంక్షన్ మధ్య రాకపోకలకు బ్రేక్. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు. నిర్మల్ జిల్లా ఝరి దగ్గర రాకపోకలు బంద్. ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. విజయవాడలో 50 ఏళ్ల తర్వాత రికార్డు వాన. చెరువులను తలపిస్తున్న రహదారులు. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద. అప్రమత్తమైన అధికారులు. 10 గేట్లెత్తి నీటి విడుదల. మధిర వ్యాప్తంగా భారీ వర్షం. సహాయక చర్యలు పర్యవేక్షించిన భట్టి. వరద బాధితులకు పరామర్శ. నూజివీడు పెద్ద చెరువుకు గండి. ఇళ్లలోకి చేరిన వరద. నీటి మునిగిన పంట పొలాలు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. జడ్చర్ల పట్టణంలో ఉప్పొంగిన నల్లకుంట. రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు. వాహనదారుల ఇబ్బందులు. వర్షానికి దెబ్బతిన్న రైల్వే ట్రాక్. వరంగల్ ఖమ్మం మధ్య రాకపోకలకు అంతరాయం. మహబూబాబాద్ లో నిలిచిపోయిన పలు రైళ్లు. గుంటూరు జిల్లా అచ్చంపేటలో చెరువుకు గండి. రహదారిపైకి వరద నీరు. పత్తి వరి పొలాలు నీటి మునక. తప్పనిసరైతే తప్ప ప్రజలెవరూ బయటకు వెళ్లొద్దు. బీఆర్ఎస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలి. వరద బాధితులకు సాయం చేయాలన్న కేటీఆర్. కేసీఆర్ త్వరలో ప్రజల్లోకి వస్తారన్న బీఆర్ఎస్. ఏ ముఖం పెట్టుకుని జనాల్లోకి వెళ్తారన్న భట్టి. హామీలన్నీ అమలు చేస్తున్నామంటూ కౌంటర్. ఉత్తమ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. రాష్ట్రంలో డికాయిట్ల పాలన సాగుతోందన్న జగదీష్ రెడ్డి. రైతు సమస్యలపై పోరాడుతామన్న బీఆర్ఎస్. హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం విఫలం. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న లక్ష్మణ్. ఢిల్లీకి తెలంగాణ ఏటీఎంలా మారిందంటూ కామెంట్స్. భారీ వర్షంలోనే అప్పా చెరువులలో హైడ్రో ఆపరేషన్. నోటీసులపై అమర్ సొసైటీ ఆగ్రహం. అనుమతులతోనే ఇళ్లు కట్టుకున్నామన్న సభ్యులు. మెదక్ జిల్లా కౌడిపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. ఆహ్వానం లేదంటూ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన. ఎవరికీ భయపడేది లేదన్న సునీతా లక్ష్మారెడ్డి. మహిళలపై నేరాలు తీవ్ర ఆందోళనకరం. న్యాయ వ్యవస్థ జాతీయ స్థాయి సమావేశంలో మోదీ. విచారణ వేగంగా పూర్తి చేయాలన్న ప్రధాని. రాజకీయాల వైపు వినేష్ ఫోగట్ అడుగులు. శంభు బార్డర్లో రైతుల ఆందోళనకు మద్దతు. సమస్యలు పరిష్కరించాలంటూ కేంద్రానికి డిమాండ్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మార్పు. అక్టోబర్ 1కి బదులు 5న పోలింగ్. బీజేపీ ఐఎన్ఎల్డీ వినతి మేరకు ఈసీ నిర్ణయం. అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. ఇప్పటికే పీకల్లోతు వరదలు గుజరాత్ రాష్ట్రం. బాలీవుడ్ లో హేమ కమిటీ రిపోర్టు ప్రకంపనలు. కారవాన్స్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టారన్న రాధిక. టాలీవుడ్ వేధింపులపైన కమిటీ వేయాలన్న సమంత.